వెల్కమ్ టు సుమన్ టీవీ. అభివృద్ధి చెందుతున్న నగరాలలో కడప నగరం ఒకటి. ఇలాంటి కడప నగరంలో చాలా మంది సొంత ఇల్లు కట్టుకోవాలని ఎంతో ఆశతో ఉంటారు. అలాంటి ఇల్లు కట్టుకునే వాళ్ళకు కూడా ఎన్నో కష్టాలు ఎదురవుతుంటాయి. అలాంటి కష్టాలు ఎదురు కాకుండా వాళ్ళు చక్కగా ఇల్లు కట్టుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం పైన మనతో మాట్లాడడానికి స్టార్ కన్స్ట్రక్షన్ ఎండి సుల్తాన్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సుల్తాన్ గారు. నమస్తే. కడప నగరంలో ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఒక సైట్ పర్చేస్ చేయాలి. పర్చేస్ చేసుకోక ముందు ఈసీ అనేది ఒకసారి చూసుకోవాల్సింది ఉంటుంది. ఆ సైట్ సంబంధించిన డాక్యుమెంట్స్, ఈసీ, ఏమేమి ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, ఎవరు ప్రెసెంట్ ఓనర్ ఎవరున్నారు, ప్రీవియస్ ఓనర్ ఎవరున్నారు, ఇలాంటి అన్ని ట్రాన్సాక్షన్ల గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఈసీను ఒకసారి మనం క్లియర్గా చూసినామంటే ఆ ఈసీలో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. దాని తర్వాత దాంట్లో ఒక క్లారిటీ మనకు వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ రిజిస్టర్ అనేది చేయించుకోవాల్సింది ఉంటుంది. ఆ సైట్ రిజిస్టర్ ఆఫీస్ వెళ్ళాలి. అక్కడ ఎంత ఖర్చు వస్తుంది అది ఒక క్వశ్చన్ మార్క్. మార్కెట్ వాల్యూ అనేది రిజిస్టర్ ఆఫీస్ నుంచి తీసుకోవాల్సింది ఉంటుంది. ఆ సర్వే నంబరు ఏ ఏరియాలో వస్తుంది, ఆ సర్వే నంబరు గజానికి ఎంత ప్రైజ్ అలాట్ చేసి ఉన్నారు గవర్నమెంట్ తరఫున నుంచి అవి కనుక్కోవాల్సింది ఉంటుంది. ఆ మార్కెట్ వాల్యూ గజానికి ఎంత ఉందో తెలుసుకున్న తర్వాత మనం ఎన్ని సెంట్లు తీసుకున్నాము, ఎన్ని గజాలు వస్తుంది, దాన్ని బట్టి ఆ మార్కెట్ వాల్యూ అనేది ఉంటుంది. దాంట్లో ఆ వచ్చిన మార్కెట్ వాల్యూలో 7.5% మనము గవర్నమెంట్కు చలాన్ కట్టేది ఉంటుంది. ఆ చలాన్ కట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మనము కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలనుకుంటే అప్పుడు ఖచ్చితంగా కొనేవాళ్ళు రావాలా, అమ్మేవాళ్ళు ఉండాలి, ఇద్దరు ఉండాలా. ఖచ్చితంగా వచ్చి రిజిస్టర్ ఆఫీస్లో ఆ థమ్స్ వేసి కంప్లీట్ ఆ ప్రొసీజర్ ఫాలో చేసుకొని క్లోజ్ చేసుకోవాల్సింది ఉంటుంది. సైట్ పర్చేస్ చేసే కంప్లీట్ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఏమొస్తుంది, కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు ఈసీ తీసుకోవాలంటున్నారు, లేదు ఒక కస్టమర్ ఈసీ తీసుకోకుండా సైట్ తీసుకొని ఒకవేళ స్టార్ట్ చేయాలి ఇల్లు అనుకుంటున్నాడు, ఆయనకు ఈసీ తీసుకోకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి? ఆ రకంగా చాలా మంది ఉన్నారు, వాళ్ళకు తెలియదు ఈ రకంగా ఈసీ తీసుకోవాలా, ఈసీను వెరిఫై చేసుకోవాలా, ఈ ట్రాన్సాక్షన్స్ ఉంటాయా ఈసీలో అనే డీటెయిల్స్ అవగాహన చాలా మంది ఉండదు. అప్పుడు ఏం చేస్తారు, ఎవరో రియల్ ఎస్టేట్ మీడియేటర్ చెప్పడం వల్ల అది చాలా బాగుంది సైటు తీసుకోండి అని అంటారు. చూడ్డానికి బాగుంది సైటు తీసేసుకున్నారు. తక్కువకి వస్తుందని ఏదో నమ్మకంతో చెప్పారని తీసేసుకుంటారు. నమ్మకంతో ఫలానా తెలిసిన వాళ్ళు చెప్పినారు లేదా రియల్ ఎస్టేట్ మీడియేటర్ చెప్పినారు అని వాళ్ళు చెప్పిన ద్వారా వాళ్ళకు ఒక నమ్మకం ఉండడం వల్ల అతని మీద సైట్ ఏమో పర్చేజ్ చేస్తారు. దీని వెనక ఈసీ చూడాలా, మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, ఎక్కడ వస్తుంది, దాని కంప్లీట్ డీటెయిల్స్ అనేది వాళ్ళకు అర్థం కావు. సైట్ ఏమో కొనేసినామో మనం ఏమో మా సైట్ ఉంది, రిజిస్టర్ కూడా అయిపోయింది ఆ విధంగా అనుకుంటారే కానీ దాంట్లో ఏమున్నాయి, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బాగుందా లేదా, నిజంగానే ఆ సైట్ బాగుంటే ఓకే, ఏం ఇబ్బంది ఉండదు. అదే పొరపాటున ఏదన్నా ప్రాబ్లం ఉండి, ఎగ్జాంపుల్ డీకేటీస్ ఉంటాయి, కొన్ని వచ్చి డబుల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఆ విధంగా కుదరడం లేదు, ఎందుకంటే కంప్లీట్ ఆన్లైన్ అయిపోయింది కాబట్టి సిస్టము. అయినా కూడా దాన్ని మ్యానిపులేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా మేము జాగ్రత్త పడాలి. అక్కడ స్థలం ఒకటి చూపిస్తారు, రిజిస్టర్ ఇంకో స్థలంని చేపిస్తారు. ఇలాంటివి అన్నీ మనము తెలుసుకోవాలన్నప్పుడు ఒక లైసెన్స్ ఇంజనీర్ ప్రతి కార్పొరేషన్లో, ప్రతి మున్సిపాలిటీలో కార్పొరేషన్ సంబంధించిన లైసెన్స్డ్ ఇంజనీర్ ఉంటారు. నేను ఒక కార్పొరేషన్, కడప మున్సిపల్ కార్పొరేషన్ కు లైసెన్స్ ఇంజనీర్ గా ఉన్నాను. అలాగా నాలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర అప్రోచ్ అయినారంటే వాళ్ళు చెప్తారు, సర్వే నంబర్లో డాక్యుమెంట్లో ఉన్న సర్వే నంబరు, ఆయన సైటు ఏది తీసుకోవాలని అనుకుంటున్నాడో ఆ సైటు ఆ సర్వే నంబర్లోనే ఉందా లేదా అది రెండు మ్యాచ్ చేసుకుంటారు. రెండు మ్యాచ్ చేసుకున్న తర్వాత అప్పుడు నెక్స్ట్ ఇది మ్యాచ్ అయింది, నో ప్రాబ్లము. దాని ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏదన్నా పాజిటివ్స్ నెగిటివ్స్ ఏమున్నాయి, దాని అంత చరిత్ర చెప్పగలిగే వ్యక్తే లైసెన్స్ ఇంజనీర్. అతని దగ్గర ఒక ఒపీనియన్ అనేది కంపల్సరీ తీసుకోవాలా. ఇతని దగ్గర క్లియర్ అయిపోయింది, ఈసీ తీసుకుంటే అది ఎలాంటి, అంటే తీసుకుంటే ఆ కస్టమర్కి ఎలాంటి బెనిఫిట్ అవుతుంది? ఈసీ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఈసీ
చూడకుండా ఏదైనా పర్చేస్ చేసినారంటే దాని వెనక ఏమున్నాయి, ఎవరు ఓనరు, ఆ ఓనరే మీకు రిజిస్టర్ చేసి ఇస్తున్నాడనే గ్యారంటీ మీకు తెలీదు. అతనా కాదా మీరు వెరిఫై చేసుకోవాలా. ఇప్పుడు ఆ ట్రాన్సాక్షన్ లో లాస్ట్ ఓనర్ ఎవరున్నారు, ఫలానా ఎగ్జాంపుల్ సుబ్బయ్య, సుబ్బరాయుడు, ఎవరో ఒకరు సుబ్బయ్య అనే పేరుతో ఒక లాస్ట్ ట్రాన్సాక్షన్ జరిగింది. ఇప్పుడు మీకు అమ్ముతానని అంటున్న అతను కూడా సుబ్బయ్యనా కాదా, అది మీరు క్లారిఫై చేసుకోవాలా. సేమ్ ఆ మనిషే ఈ లాస్ట్ ట్రాన్సాక్షన్ చేసిన వ్యక్తి సేమ్ ఉన్నప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ ఇంకా ఆ సర్వే నెంబరు మీకు చూపించింటారు సైటు, ఆ సైటు ఏ సర్వే నెంబర్లో వస్తుంది అనేది మీరు క్లారిటీ తీసుకోవాలా. తీసుకున్న తర్వాత ఆ డాక్యుమెంటు, ఆ సైటు ఒక ఇంజనీర్ కానీ చూపించినారంటే మీరు చూపించిన తర్వాత ఆయన ఒక కంక్లూజన్కి వచ్చి దాంట్లో మీరు ఏ రకంగా ఉంది ఆ సైటు, మీరు తీసుకోవచ్చా లేదా, ఏదన్నా తీసుకుంటే ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు, లేదంటే అన్ని బాగున్నాయా, ఏం మంచి చెడ్డలు చెప్పడానికి ఖచ్చితంగా లైసెన్స్ ఇంజనీర్ ఉంటారు. వాళ్ళను ఖచ్చితంగా అప్రోచ్ కావాలా. లేదంటే మీరు పెట్టిన ప్రతి రూపాయి కూడా వృధా అవుతుంది. మీరు కొన్ని ఏళ్ళుగా కష్టపడి మీరు డబ్బులు సంపాదించిన తర్వాత నిమిషం అన్ని డబ్బులు వృధా అవ్వడానికి సింపుల్ గా అయిపోతుంది. మీరు అన్నట్టు ఈసీ అనేది ఆ స్థలం యొక్క పుట్టు పూర్వత్వాలు మొత్తం చెప్తుంది, అంతేనా? అంతే. అంటే అది ఎప్పుడు పుట్టింది, దాని తర్వాత ఎవరు కొన్నారు అన్ని మొత్తం. అంటే ప్రజెంట్ అమ్మే వ్యక్తి కూడా దాంట్లో ఉన్నాడా లేదా ఈసీలోనే తెలుపుతుంది. ఆ జాగ్రత్తలని తీసుకొని సరదు ఆ వ్యక్తి కొంటే బాగుంటది అని చెప్తారు. సపోజ్ అన్ని చూసుకొని ఒక వ్యక్తి కొనేశాడు అంటే ఇప్పుడు అక్కడ ఒక ఇల్లు కట్టుకోవాలి. ఆ వ్యక్తి ఎలా మూమెంట్ అవ్వాలి ఇల్లు కట్టుకోవాలంటే? ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేసుకునే ముందు దీనికోసం కూడా ఒక ఇంజనీర్ను కన్సల్ట్ అవ్వాల్సింది ఉంటుంది. ఏ విధంగా ఇల్లు కట్టుకోవాలా, మీకు దానికి సంబంధించిన స్కెచ్ కావాలా. ఏదో పోయినాము ఇటుకలతో ఇల్లు కట్టేస్తాము, అక్కడ 2 గోడలు ఇక్కడ 2 గోడలు కట్టేసినాం అనేది కాదు. సైట్ సైజెస్ అంటే లెంత్ విడ్త్ ఏ రకంగా ఉంది దాన్ని బట్టి వాస్తుకు సెట్ చేసుకొని ఇంజనీరు ఏ ఒక్క ఇంచు కూడా స్పేస్ వేస్ట్ కాకుండా దాంట్లో ప్లాన్ చేస్తాడు అతను. ఏ విధంగా ఎన్ని బెడ్రూమ్స్ రావాలా, ఏ బెడ్రూమ్స్ ఎక్కడ రావాలా, స్పేషియస్ గా రావాలా, ఏమేం ఫెసిలిటీస్ దాంట్లో ఇవ్వాలా, దీనికి సంబంధించిన కంప్లీట్ డ్రాయింగ్ ఇంజనీర్ అనేది డ్రా చేస్తాడు. డ్రా చేసిన తర్వాత ఆ డిజైన్ ను బేస్ చేసుకొని దాంట్లో 2D ఉంటాయి, 3D ఉంటాయి, కంప్లీట్ స్ట్రక్చర్ డిజైన్స్ ఉంటాయి, కంప్లీట్ ఇంకా కొన్ని ఎక్సెట్రా అవన్నీ ఉంటాయి. అప్పుడు ఫస్ట్ ఒక 2D ప్లాన్ వేసుకొని మీరు సాటిస్ఫై అయినారు అంటే ఒక క్లయింట్ సాటిస్ఫై అయ్యిండు, ఈ రకంగా ఇల్లు కావాలా, దాన్ని బేస్ చేసుకొని 3D వేయించుకుంటారు. 3D వేయించుకొని దాంట్లో కాలమ్స్ ఎక్కడ రావాలా, బీమ్స్ ఎక్కడ రావాలా, ఇప్పుడు రూమ్స్ ఏమో కట్టేస్తారు, దాన్ని బేస్ చేసుకొని కాలమ్స్ స్ట్రక్చర్ డిజైన్ కూడా కావాలి కదా ఖచ్చితంగా. ఆ స్ట్రక్చర్ డిజైన్ వేయించుకోవాలంటే ఎక్కడెక్కడ బీమ్స్ వస్తాయి, ఎక్కడెక్కడ కాలమ్స్ వస్తాయి, ఎక్కడెక్కడ ఫౌండేషన్, ఏ ఫౌండేషన్ వేయాలా, ఏ విధంగా వేయాలా. ఇంకొకటి ఐరన్. చాలా మంది నాకు అడిగే క్వశ్చన్స్, సార్ ఎక్కువ ఐరన్ వేస్తే బాగా గట్టిగా ఉంటది, బలంగా ఉంటది, ఇనుముతో బాగా గట్టిగా బాగుంటది అని. అది ఒక రేషియో ఉంటది. ఆ రేషియోలో లోబడే మేము ఆ ఐరన్ ను యూజ్ చేసుకోవాలా. మరి ఆ రేషియోకు తక్కువ కాకూడదు, ఆ రేషియోకు ఎక్కువ కాకూడదు. ఎక్కువ అయినా ప్రాబ్లమే, తక్కువ అయినా ప్రాబ్లమే. ఇప్పుడు మీరు అడగచ్చు, సరే ఎక్కువ అయితే ఏం ప్రాబ్లము, తక్కువ అయితే ప్రాబ్లమే, కూలిపోతుంది, ఆ స్ట్రెంత్ తీసుకోదు. కానీ ఎక్కువ అయితే ఏం ప్రాబ్లం అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఎక్కువ అయినా కూడా ప్రాబ్లమే. అంటే దాని ఏముందంటే మీరు ఎగ్జాంపుల్ 9/14 ఒక కాలం తీసుకున్నారు. కాలం తీసుకొని విపరీతంగా దాంట్లో ఎన్ని కావాలంటే విచ్చలవిడిగా ఐరన్ వాడేసినారు. ఐరన్ అనేది హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. మీకు ఐరన్ టు ఐరన్, బార్ టు బార్ దగ్గర ఉండడం వల్ల కూడా ఈ హీటు రెండు కలిసి అది ఏమవుతుంది, హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ కావడం వల్ల క్రాక్స్ అనేది ఫామ్ అవుతాయి, పగుళ్ళు వచ్చేస్తాయి, ఆ పిల్లర్ అంతా పగిలిపోతుంది. అది మరీ విపరీతంగా ఇంకా ఎక్కువ వేసేసినారంటే మా పిల్లర్ సిస్టమ్ అంతా డ్యామేజ్ అయిపోతుంది.
ఈ విధంగా ఉంటది. అవి అన్ని ఎవరు గైడ్ చేస్తారు? ఇంజనీర్ గైడ్ చేస్తాడు. ఎప్పుడు ఆ కన్సల్ట్ అయినప్పుడు ఆ స్ట్రక్చర్ డిజైన్ ఏ విధంగా ఉండాలా, మీరు చూస్ చేసుకున్న ప్లాన్ కు ఏ విధంగా స్ట్రక్చర్ డిజైన్ ఉండాలా, పిల్లర్స్ ఏ సైజెస్ వేయాలా, ఆ సైజు పిల్లర్ కు ఎన్ని బార్స్ యూజ్ చేయాలా, ఏ సైజ్ బార్ యూజ్ చేయాలా అనే కంప్లీట్ క్లారిటీ ఆ ఇంజనీర్ ఇవ్వగలుగుతాడు. అంటే ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. అంటే చాలా మంది ఏం అపోహపడతారంటే ఇంజనీర్ దగ్గరికి వెళ్తే చాలా ఖర్చుతో కూడుకున్నది. అంటే వాళ్ళు ప్లాన్ ఇవ్వడం కావచ్చు, ఎన్ని గ్రాఫ్ వేసి ఇంజనీరింగ్ కాస్ట్ ఎన్ని చాలా ఉంటాయి, మనం ఇంజనీర్తో కట్టించుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నదని కూడా చాలా మంది భయపడుతుంటారు. ఏదో మేస్త్రి వచ్చి సింపుల్ గా ముగ్గేసేసి ఏదో ఒకళ్ళంత గుంతలు తీసి చేసుకుంటే మనం సింపుల్ గా ఇల్లు కట్టుకోవచ్చు అని కూడా వాళ్ళు ఒక అంటే ఇంజనీర్ నిజంగానే ఇంజనీర్ను పెట్టుకుంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అంటారా మీరు? చాలా మంది ఏమనుకుంటారంటే మేస్త్రితో చేపించుకుంటే సింపుల్ గా అయిపోతుంది కదా అనే ఆలోచనలోనే ఉంటారు. ఎట్లా సింపుల్ గా అవుతుంది? వాళ్ళకు ఫస్ట్ ఆ డిజైన్ చేయాలా. డిజైన్ చేయాలంటే ఎవరు కావాలా, ఎవరు రిక్వైర్మెంట్, ఇంజనీర్ ఖచ్చితంగా ఉండాలా. లేదు మేస్త్రితోనే ఆ డిజైన్ వేయించుకున్నారంటే ఆయన మాన్యువల్ గా ఏదో గీసి ఇచ్చేస్తాడు. గీసి ఇచ్చేసిన తర్వాత అంటే డీటెయిలింగ్ ఉండదు దాంట్లో. నేను చెప్పడం ఏమంటే మేస్త్రి ప్లాన్ వేయడానికి ఒక ఇంజనీర్ ప్లాన్ వేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒక ఇంజనీర్ ప్లాన్ వేసినారంటే ఖచ్చితంగా ఇంచు టు ఇంచు ఎంఎం కూడా మిస్ కాకుండా అక్యురేట్ గా కరెక్ట్ గా మెయింటైన్ అవుతుంది. అంటే అక్కడ ఒక ఎంఎం ఈ డిస్టెన్స్ లో ఈ విధంగా వాల్ వస్తుందంటే అక్యురేట్ గా అక్కడే వస్తుంది వాల్. ఒక ఎంఎం కూడా అటు ఇటు జరగదు. అదే మేస్త్రి వేస్తే మాన్యువల్ గా స్కెచ్ వేయడం జరుగుతుంది. ఎంఎంలు కాదు కానీ అడుగు మైన్ అట్టో ఇట్టో జరుగుతుంది. మీరు అనుకుని ఉంటారు ఒక విధంగా ఈ రకంగా వస్తుంది ప్లాన్ ఎగ్జిక్యూట్ అవుతుందని, కానీ మీరు అనుకున్న దానికి అక్కడ ఎగ్జిక్యూట్ అయిన దానికి అసలు దానికి దీనికి పొందనే ఉండదు. చాలా తేడా ఉంటుంది. అదే మీరు ఎన్నో ఆశలు పెట్టుకొని మంచి కట్టించుకోవాలా, బాగుండాలా, ఇన్ని సంవత్సరాలు మీరు ఒక ఎయిమ్ తో ఇల్లు కన్స్ట్రక్షన్ చేయించుకుంటారు. లాస్ట్ వచ్చినప్పటికి మేస్త్రితో చేపించుకోవడం వల్ల ఏమవుతుంది? సింపుల్, మీరు అనుకున్న విధంగా రాదు, మీరు సాటిస్ఫై కారు. మీరు ఒక ఇంజనీర్తో కన్సల్ట్ అయినప్పుడు ఏమవుతుంది? మీ మినిమం ఛార్జెస్ ఉంటాయండి, మరీ అనుకున్నంత ఏముండదు. మినిమం ఛార్జెస్ ఉంటాయి. మినిమం ఛార్జెస్ లోనే కంప్లీట్ ఇంజనీరే చూసుకుంటాడు దగ్గరుండి. ఏ విధంగా ఏదన్నా మీకు తెలియని విషయాలు కూడా ఇంజనీరే గైడ్ చేస్తాడు. లేదు ఈ రకంగా చేసుకుంటే మీకు బెటర్ గా ఉంటది, ఈ విధంగా చేసుకోండి అని ఆ గైడెన్స్ ను మీరు బేస్ చేసుకొని మీరు చేసుకోవడం మంచిది. మేస్త్రితో కట్టించుకుంటే డబ్బులు చాలా వరకు తక్కువ, ఇంజనీర్ తో కట్టించుకుంటే చాలా ఎక్కువ అవుతుంది చిన్న అపోహ ఉంది. అంటే అంత డిఫరెన్స్ ఉంటుంది అంటారా మీరు? అట్లా ఏముండదు. మేస్త్రితో కట్టించుకోవడం వల్ల ఒక ఇంజనీర్ కాంట్రాక్టర్ గా ఉండి అతని ద్వారా చేపించుకోవడం మేలు. అతని ద్వారా చేపించుకోవడం వల్ల చాలా మంది ఎక్కువ అవుతుందేమో అనే అపోహల్లో ఉన్నారు, కానీ అట్లా ఏముండదు. కాస్ట్ అనేది ఒక సింపుల్, ఒక కాంట్రాక్టరు ఒక్క కన్స్ట్రక్షనే చేయడు, 4-5 కన్స్ట్రక్షన్స్ అట్ ఏ టైం చేస్తూ ఉంటాడు. ప్రతి మెటీరియల్ బల్క్ లో పర్చేస్ చేస్తాడు. అతనికి తెలుసు ఎక్కడ ఏ మెటీరియల్ పర్చేస్ చేయాలా, ఏ మెటీరియల్ క్వాలిటీగా ఉంటుంది, ఎక్కడి నుంచి పర్చేస్ చేయాలా, ఈ కంప్లీట్ డీటెయిల్స్ అతనికి తెలుసు. దాని ప్రకారంగా ఒకేసారి బల్క్ గా తెప్పించుకొని ఆయన ఆ విధంగా ప్లాన్ చేసుకుంటాడు. మీరు సొంతంగా నిలబడి చేపించుకోవడానికంటే, మీరు ఒక మేస్త్రికి ఇచ్చి చేపించుకోవడానికంటే ఇంకా తక్కువ ఖర్చులో ఇంజనీర్ ఒక కాంట్రాక్టర్ చేసి ఇవ్వగలుగుతాడు, ఇంకా తక్కువ ఖర్చులో. ఓకే, సింపుల్ లాజిక్. ఈ లాజిక్ చాలా మంది ఆలోచించారు. ఒక మేస్త్రి గాని మీరు గాని ఒకవేళ ఒక కస్టమరు ఒక ఇంటి ఓనరు అతని ఇంటి కోసం ఏదైనా మెటీరియల్ పర్చేస్ చేయడానికి వెళ్తే అట్ ఏ టైం సేమ్ ఒక కాంట్రాక్టర్ పర్చేస్ చేసుకొని వస్తే అదే మెటీరియల్ అదే క్వాలిటీ మీకు 100 రూపాయలు పడితే అతనికి 60 రూపాయలే పడుతుంది. మేస్త్రికి 100 రూపాయలు పడితే ఇంజనీర్కి 60 రూపాయలే పడుతుంది. 60 రూపాయలే పడుతుంది. ఎందుకు? బల్క్ లో తీసుకుంటాడు ఇతను. ప్రతి మెటీరియల్ బల్క్ లో తీసుకుంటాడు. మేస్త్రి అంటే ఇక లోకల్ గా ఉన్న అంగళ్ళల్లో పర్చేస్ చేస్తాడు. అప్పుడు కాస్త
మేస్త్రితో చేపించుకోవడం వల్ల 20 లక్షలు అయిన ఖర్చు ఇంజనీర్ ద్వారా చేపించుకున్నప్పుడు 17 లక్షల్లో 16 లక్షల్లోనే అయిపోతుంది. ఓకే. ఇది చాలా మంది గమనించారు. ఏమనుకుంటారంటే తక్కువలో అయిపోతుంది అనే దాంట్లో ఉంటారు, కానీ అట్లా ఏం ఉండదు. వీళ్ళు ఒక ప్లాన్ గా వెళ్తారు. ఆ విధంగా ఒకవేళ ఉంటే ఇప్పుడు కాంట్రాక్టర్లే ఉండకూడదు. ఇప్పుడు సపోజ్ సుల్తాన్ గారు ఒక 100 గజాల్లో కావచ్చు, ఒక 2 సెంటర్లో ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే మనకు డబుల్ బెడ్రూమ్ వస్తుందా, సింగిల్ బెడ్రూమ్ వస్తుందా, ఓవరాల్గా ఎంత కాస్ట్ అవుతుంది ఆ ఇల్లు కట్టుకోవాలంటే? ప్లాన్ వేపించుకున్నప్పుడు ఇంజనీరు కస్టమర్ రిక్వైర్మెంట్స్ అడుగుతారు. అంటే ఎన్ని బెడ్రూమ్లు కావాలా, ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఆ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని ఖచ్చితంగా ఆ రిక్వైర్మెంట్స్ కు రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తాడు. 2 సెంట్స్ ఒక 100 గజాల్లో అయితే 17 లక్షలు నుంచి 20 లక్షల వరకు ఖర్చు అవుతుంది. మొత్తం మీరే అంత నీట్గా కట్టించేశారు. లాక్ చేసి కీస్ చేతికి ఇచ్చేటట్టు. ఇప్పుడు మేస్త్రీలు ఏదో ఇల్లు కట్టాలన్నప్పుడు సరైన ఎంత మోతాదులో వాటర్ కానీ ఇసుక కానీ వాడాలో అవగాహన లేని తత్వంగా ఎంత పడితే అంత వేయడంతో ఈ క్రాకులు రావచ్చు, ఇది మొత్తం బిల్డింగ్లు వాటర్ లీకేజీలు రావడం జరుగుతుందంట. మేస్త్రీలకు అవగాహన ఉంటుంది, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళకు తెలియాల్సింది చాలా ఉంటది, కానీ అవన్నీ తెలుసుకోవాలి. వాళ్ళు పై వరకు చూసుకుంటారు, చూసుకొని ఇదే ఏమో అంతే ఏమో అని అనుకుంటారు, కానీ దాంట్లో డెప్త్ చాలా ఉంది. ఓకే. దీంట్లో చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, స్ట్రక్చర్ డిజైన్, బిఐఎం అని ఇప్పుడు లేటెస్ట్ గా మోడలింగ్, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ అని కొత్తగా వచ్చింది టెక్నాలజీ. ప్రతి ఒక్కరు బిఐఎం వాడుతున్నారు. అంటే 3D కంప్లీట్. మీరు ఇల్లు కట్టక ముందే మీ ఇల్లు ఏ విధంగా ఉండాలా, మొత్తం ఉంటుంది అనేది కూడా కలర్ టు కలర్, పిన్ టు పిన్ ఖచ్చితంగా ఈ ప్లేస్ లో వస్తుంది. స్విచ్ బోర్డ్ అంటే ఖచ్చితంగా అక్కడే వస్తుంది. బిఐఎం టెక్నాలజీ ఇప్పుడు అప్డేట్ అయిపోయింది. అది ఈ విధంగా ఇవన్నీ అప్డేట్స్ వీళ్ళ మేస్త్రులు కానీ ఇండివిజువల్ పర్సన్స్ కు కానీ ఉండదు. ఇది అంతేలేండి. ఖచ్చితంగా ఒక ఇంజనీర్ కే ఐడియా ఉంటుంది దాని గురించి, ఈ డెప్త్ గురించి అంతా అతనికి ఐడియా ఉంటుంది. ఇంకో క్వాలిటీ కంట్రోల్ అని ఉంటుంది, క్వాంటిటీ సర్వేయర్ క్యూఎస్ అంటారు, క్వాలిటీ కంట్రోల్ అంటే క్యూసీ అంటారు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, స్ట్రక్చర్ డిజైన్, ఇంకా ఎగ్జిక్యూషన్, ఇవన్నీ ఉంటాయి. చెప్తున్నారు కాస్ట్ ఏమో చాలా తక్కువ చెప్తున్నారు. అంటే బయటకంటే ఎంత కరెక్ట్ వాస్తవానికి ఇదంతా జరుగుతుందంటారా? ఇంజనీర్ కన్స్ట్రక్షన్ చేసిన ఒక బిల్డింగ్, ఒక మేస్త్రి కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ కు మీకు అప్పుడే డిఫరెన్స్ కనిపిస్తుంది. ఖచ్చితంగా మీకు ఆ డిఫరెన్షియేట్ అనేది చేసుకోవచ్చు. ఒక నార్మల్ పర్సన్ చూసినా కూడా ఒక ఇంజనీర్ కట్టిన బిల్డింగ్ కు ఒక మేస్త్రి కట్టిన బిల్డింగ్ కు మీకు ఖచ్చితంగా ఒక డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు గత 40 సంవత్సరాల నుంచి మేము ఇదే ఫీల్డ్ లో ఉన్నాము. మా నాన్నగారు కూడా మీకు ఇంతకు ముందు ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పినాను, ఎపిసోడ్ 1 లో మా నాన్నగారు 40 years నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నారు. మనకు అంటే ఆయన ఒక కాంట్రాక్టర్ మా లాగానే ఉన్నారు, కానీ ఇప్పుడు 10 years నుంచి ఇప్పుడు ఉన్న అప్డేటెడ్ టెక్నాలజీని బేస్ చేసుకొని మనం డిజైన్స్, కన్స్ట్రక్షన్స్, ప్లాన్ అప్రూవల్స్ ఈ ఫీల్డ్ లో ఉన్నాం మేము. ఇప్పుడు నేనైనా కానీ కార్పొరేషన్ లైసెన్స్ ఇంజనీర్ గా ఒక 10 years నుంచి ఉన్నాను. ఈ 10 years నుంచి ఆ టెక్నాలజీని బేస్ చేసుకొని అప్డేట్ అవుతూ ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేయాలా, ఏ విధంగా చేయకూడదు, ఇవన్నీ ఆ విధంగా చూసుకుంటూ మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటూ పోతూ ఉండడం జరుగుతుంది. అదే మనం 40 years నుంచి ఇదే ఫీల్డ్ లో సేమ్ లొకేషన్ లో ఆఫీస్ పెట్టుకొని ఇన్ని రోజులు మేము ఒకవేళ మనం క్వాలిటీ కానీ ఇవ్వకుండా ఉంటే, సరిగ్గా కట్టకుండా ఉంటే, అదే ప్లేస్ లో అదే ఆఫీస్ మెయింటైన్ చేసుకుంటూ ఇప్పుడు వరకు మేము సర్వైవ్ కాలేము. ఇప్పుడు వరకు కూడా మేము సర్వైవ్ అవుతున్నాము. అక్కడే ఆ గుడ్ విల్ మెయింటైన్ చేసుకుంటూ, ఆ లెగసీ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాము. అంటే ఒకటే, ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి, మా మీద జనాలు నమ్మకం పెట్టినారు కాబట్టి మనం చెప్పినట్టు వాళ్ళకు ఎగ్జిక్యూట్ చేసి ఇస్తున్నాము. ఆ బిల్డింగ్ ఇంజనీరు, బిల్డరు, మేస్త్రి ఈ 3 పదాలు వినపడుతుంటాయి ఎప్పుడన్నా. ఏంటి ఇవి
తేడా? అంటే ఇంజనీర్ ఏంటి, బిల్డర్ ఏంటి, మేస్త్రి ఏంటి అసలు? టెక్నికల్ గా ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేయాలా కంప్లీట్ ప్లానింగ్ తో, ఆయన ప్లాన్ అప్రూవల్ దగ్గర నుంచి మీరు కట్టుకునే డిజైన్ చేయడం దగ్గర నుంచి కట్టడం వరకు, ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు మీతోనే ఉండి మీతో గైడ్ చేసి మీకు ఎగ్జాక్ట్ మీరు అనుకునేటట్టు ఎగ్జిక్యూట్ అయ్యే వరకు లాస్ట్ స్టెప్ వరకు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు. కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చే అతనే ఇంజనీర్. అంటే కొంతమంది ఓన్లీ ఇంజనీర్ గానే ఉంటారు, అంటే జస్ట్ అడ్వైజ్ చేయడం వరకు వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటూ ఉంటారు, ఇంజనీర్ ఒపీనియన్ తీసుకుంటూ ఉంటారు, అంతవరకే ఉంటారు. కొంతమంది ఇంజనీర్ గా ఉంటూ ఒక కాంట్రాక్టర్ గా కూడా చేస్తూ ఉంటారు ఓకే. నా మాదిరిగా. అలాంటి వాళ్ళైతే కంప్లీట్ A to Z ప్రాసెస్ అంతా వాళ్ళే చూసుకుంటారు. ఇంకా మీరు అడిగినట్టు మేస్త్రి అంటే లేబర్ మేనేజ్మెంట్ అంతే. బిల్డర్ అంటే ఒక సైట్ పర్చేస్ చేసి అతనే కన్స్ట్రక్షన్ చేసి ఆ ఇల్లును, ఆ బిల్డింగ్ ను సేల్ చేస్తాడు, అతన్ని బిల్డర్ అంటారు. ఒక కాంట్రాక్టరు సైటు వేరే వాళ్ళది, ఆ సైటులో ముందుగా అనుకునేటట్టు ఈయన అగ్రిమెంట్ చేసుకొని కాంట్రాక్టరు ఆయన అనుకున్న విధంగా మొత్తం కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చే అతనికి కాంట్రాక్టర్ అంటారు. డెవలపర్ అంటే ఒక మొత్తం పెద్ద సైటును ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి రోడ్స్, కంప్లీట్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ కానీ, డివైడర్స్ కానీ, ఎలక్ట్రిక్ సంబంధించిన మొత్తం ప్రాసెస్ కానీ, ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఇవి అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కన్స్ట్రక్షన్ చేయొచ్చు, లేదంటే అట్లే సేల్ చేయొచ్చు ప్లాట్ లాగా, అతన్ని డెవలపర్ అంటారు. ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్న సామాన్య ప్రజలు ఫస్ట్ ఈసీ తీసుకొని ఆ ఈసీలో ఆ స్థలము ఎవరి పేరు మీద ఉంది, ప్రజెంట్ మీకు అమ్మే వ్యక్తి పేరు ఉందా లేదా అని క్షుణ్ణంగా పరిశీలించి ఆ స్థలం పర్చేజ్ చేసి అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవాలి. అలాగే ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవాలంటే కంపల్సరీ ఒక ఇంజనీర్ ద్వారా కట్టుకోవడం వల్ల ఆ ఇల్లు చక్కగా ఎక్కడ ఏం కావాలో పిన్ టు పిన్ ఒక స్ట్రక్చర్తో ఆ ఇల్లు నిర్మించుకోవచ్చు. అలాగే చాలా తక్కువతో, అంటే బయట చాలా అపోహలు ఉన్నాయి, ఇంజనీర్ దగ్గర కట్టుకుంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నదని చెప్పి చాలా అపోహలు ఉన్నాయి. అలాంటిది ఏమి లేదు. ఇంజనీర్తో కూడా చాలా తక్కువ రేట్లో కూడా మనం చక్కగా ఇల్లు కట్టుకొని దాదాపు సంవత్సరాల పాటు ఆ నాణ్యతను కాపాడుకోవచ్చు అని చెప్పి మనతో పాటు స్టార్ కన్స్ట్రక్షన్ ఎండి సుల్తాన్ గారు చెప్తున్నారు.